వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సురేష్ ప్రస్తుతం పూణేలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లనున్నారు. ఇక ఘటన జరిగినప్పటి నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. దీంతో సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సురేష్ బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడని, నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే సురేష్ అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోనే అధికారులపై దాడి చేయించారని ఓవైపు పోలీసులు అంటున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తుని స్పీడప్ చేశారనే చెప్పాలి. ప్రధాన సూత్రధారి సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సురేష్ అందులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సురేష్ పూణేలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సురేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. లగచర్ల ఇష్యూలో ప్రధాన సూత్రధారి సురేష్, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా సురేష్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోనే అధికారులపై దాడి చేయించారన్న ఆరోపణలు పోలీసులు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఓవైపు బీఆర్ఎస్ ఫిర్యాదు కూడా చేసింది. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లగచర్ల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ని ఆశ్రయించారు లగచర్ల గ్రామస్తులతో బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లారు. తమ భూములను కోల్పోతున్నామని కమిషన్ కి వారంతా ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు లగచర్ల గ్రామస్తులు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ ని చూద్దాం. తీసుకొని ఇలా ఫార్మాకం పెడతామంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? మరి మా వాళ్ళందరూ ఆటో కార్మికులుగా, మరి గిరిజన కార్మికులుగా, బేకరీలలో, హోటళ్లలో, మరి ఇళ్లలో పనిచేసుకొని చిప్పలనుకొని బతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భూములు పోతే మరి చాలా అన్యాయం ఇది. మరి వాళ్ళు తప్పకుండా న్యాయం చేయాలి. మరి ఒక గోపాల్ అనేటువంటి బాధితుడు చెప్పిండు, మా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు వచ్చి ఫార్మకం అక్కడ వద్దు, మరి వేరే దగ్గర నేను 1200 పొలం దగ్గర భూమి ఇస్తా, అక్కడ పెట్టండి అని చెప్పి ఆల్టర్నేటివ్ సోర్స్ గురించినా కానీ మరి ఇక్కడనే పెడతామని చెప్పి పట్టుదల మీద కొందరు కావాలని మరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని హరించే అధికారం ఎవరికి కూడా లేదు. మరి సంఘటనలో మా కమిషన్ పిటిషన్ ఇచ్చారు కనుక అందులో ఎవరైనా చట్ట ప్రకారం ఎవరు దోషులని తేలితే వారిపై వాళ్ళు ఎవరన్నా కావచ్చు కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తూ, మరి అవసరమైతే కమిషన్ అక్కడ లగిసల గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో ఏదైతే ఫార్మా కంపెనీ ప్రదేశం ఉందో అక్కడ స్థలానికి మా కమిషన్ బృందంగా పోయి స్థల పరిశీలన చేసి అక్కడ ఏం జరుగుతుంది, అన్యాయం ఏమున్నదనేది కూడా కమిషన్ తప్పకుండా అక్కడ పర్యటన చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కమిషను అండగా ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీ కష్టంగా ఉంటాం. మేము 1 గంటకు రాత్రి మీకు ముళ్ళు నాటినా కానీ మేము మార్గాలతో ముళ్ళు వీకేటువంటి బాధ్యత మా మీద మా భూజ సందర్భం ఉన్నది కనుక మీకు అన్యాయం జరిగితే కమిషన్ చూస్తూ కోరు, చట్టపరంగా అన్ని విధాలు చర్యలు తీసుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. మనం ఎట్టి తాగలేదన్నా తాగదామా? ఇప్పుడు ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదు అని చెప్పిన, కానీ రైతుల కాన్సెంట్